డబ్బు పోయినా బాలయ్య అభిమానులు కాబట్టి బాధపడ్డాం. మూవీ రిలీజ్ కాదు దాని విషయంలో చాలా బాధపడ్డాం, చాలా బాధగా ఫ్యాన్స్ అంతా బాధపడ్డాం. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవడ్రా విభూతి కొండను ఆపేది? మళ్ళా డేట్ క్యాన్సిల్ అయింది, ఏదో చిన్న గొడవల తారీఖు వచ్చింది, అయిపోయింది. దానికి బాధ వల్ల మేము మళ్ళా 12వ తారీఖు సినిమా అన్నారు, సినిమా రిలీజ్ గా మళ్ళా చిన్న బ్రేక్ ఇచ్చారు కొద్దిగా మధ్యలో ప్రాబ్లం అని. దాని అన్ని సాగించి ఫ్యాన్స్ చాలా అభిమానంతో శాంతంగా ఉన్నారు. బాలయ్య అడుగుదల నడుస్తున్నాం, బాలయ్య చెప్తాడు శాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలని. అదే అని మేము ఉన్నాము. మూవీ రిలీజ్ అయ్యాక చూసినాము, చాలా వచ్చిన సినిమా, మామూలుగా లేదు సినిమా చూస్తుంటే. ప్రతి షాటు ప్రతి ఫైటు చాలా ఇంట్రెస్ట్గా ఉంది మాకు. మేము చాలా ఎంజాయ్ చేసాం. 3 షోలు సినిమా చూస్తున్నా, చాలా ఎంజాయ్ అంటే ఎంజాయ్. మామూలుగా సనాతన ధర్మం గురించి చూపెట్టాడు. ఏదో కుంభమేళలో ఏదో మందు అది కలిపితే దాని గురించి దేశం అంతా ఫ్రెడ్ అయిపోతుంది, దాని గురించి వాళ్ళ పాప మందు కనిపెడుతుంది. ఇది చాలా హ్యాపీ, చాలా సంతోషం మాకు. ఇలాంటి మూవీ మేము చూడలేము, జిందగీలో చూడలేము కూడా. బాలయ్యది మాకు చాలా హ్యాపీ ఉందన్న. ఇప్పుడు కుంభమేళంలో అదేదో మందు కలుపుతారు, జనాలు ఫ్రెడ్ అయ్యి ముక్కలు రక్తాలు పడాలి. దాన్ని చాలా బాధ అనిపించింది. ఎక్కడ మీ శివుడు అంటారు. బాలయ్య వస్తే దానికి ఇట్లా బాక్సులు అదురుతున్నట్టు రాత్రి చూస్తుంటే, ఫస్ట్ చూసినా ఎప్పుడు చూసినా మేము చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం ఉన్నామన్నా. ఇది మా ఫ్యాన్స్ తరపుకెళ్ళి ఇలాంటి సినిమా బాలయ్య ఎప్పుడు తీయాలి, ఎప్పుడు ఉండాలి, మాకు సంతోషంగా అనుకుంటాం. ఇప్పుడు బయట ఏమో మరి యావరేజ్ టాక్ నడుస్తుంది, కొన్నిసార్లు ఏమో 2.5, కొన్నిసార్లు 2.3, 2.7. అదర్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి 1,00,000 చెప్తారు. మేము కొడుతున్నాం 200 కోట్లు పర్ డే, 10 కోట్లు 1,500 కోట్లు కొడుతున్నాం మొత్తం సినిమాలో. మేము హైలైట్ సినిమా మాకు చాలా వచ్చింది, చాలా బాగున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, ఫ్యాన్స్ అంతా మాకు సంతోషం ఉంది అంతే. అఖండ 1 ఉంది కదా, అఖండ 1 కి అనుకూలంగా ఉందా లేకుంటే ఇది కొంచెం డిఫరెంట్? అఖండ 1 కన్నా డిఫరెంట్ ఉంది ఇది. అఖండ 2 కూడా లైఫ్ లో మళ్ళీ రాబోతుందని మాకు చిన్న మెసేజ్ ఉంది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో తమన్ మ్యూజిక్, ఈ 3 కలిపితే క్రాస్ బాక్సులు బద్దలయ్యేది క్యారెంట్ అన్న. అదే జరిగింది, అదే జరుగుతుంది ఎప్పటికీ. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే స్క్రీన్ ప్లే కానీ లేకుంటే కొంచెం లాగ్ అయింది సినిమా, కొంచెం ఓవర్ యాక్షన్ ఉంది సినిమాలో. ఓవర్ లేదు అన్న, చెప్పుకునే 1,00,000 లేదు, ఓవర్ లేదు. సినిమా చూస్తే ఫ్యామిలీని అడుగురు, నన్ను కాకుండా ఫ్యామిలీ రేపు కానీ సండే కానీ వస్తుంటారు, అడుగురి. వాళ్ళందరికి నచ్చింది కాబట్టి మాకు నచ్చిన సినిమా, హ్యాపీగా ఉన్నాం మేము అందరు ఫ్యాన్స్. పక్క 100% ఇది 100% కొడుతున్నాం. 200 కోట్లు పర్ డే, 1,500 కోట్లు కొడుతున్నాం, కొట్టి చూపెడతాం. అందరు ఫ్యాన్స్ ఏదో అనుకోరు సినిమా పోయింది, సినిమా ఆగిరు అనుకురా, అది ఆగదు. ఇది బీభత్సం సృష్టిస్తుంది. ఇది బాలయ్యగా చెప్తున్నా, బాలయ్య అభిమానిగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్ లో పడ్డ తర్వాత మరి ఇక్కడ ఎటువంటి పెద్ద సినిమాలు అయినా కానీ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక పండుగ వాతావరణం అయితే ఉంటుంది. మరి ఈ అఖండ 2 సినిమాతో మరి ఎటువంటి వాతావరణం ఏర్పడింది? అఖండ 2 అంటే 2026 చరిత్రలో ముందు ఇంకా రాలేదు. నిన్న చేసుకున్నాం మేము 2026 ఫంక్షన్, న్యూ ఇయర్ జరుపుకున్నాం. ఫ్యాన్స్ అంతా ఆనందంగా ఉన్నాం, కేకులు కటింగ్ చేసుకున్నాం, చాలా వివర్సంగా ఉన్నామని హ్యాపీగా ఉన్నాం. ఈ జిందగీలో మనం రాదు మాకు ఇలాంటి సినిమా మేము చూడలేం. సమర్థ ధర్నం అంటే మేము చూడలేం ఇప్పటిదాకా. ఇది డిఫరెంట్ స్టోరీ. కానీ ఆయన వయసు ఏందండి, ఇప్పుడు 30-40 కనిపిస్తుంది. ఆయన వయసు ఏంది, ఆయన ఏంది, ఈ వయసులో 30-40 కనిపిస్తుండు. ఈ రోజులు ఎక్కడ చూడలే అలాంటి హీరోని. మేము చాలా మంది చూసినాం, ఇలాంటి హీరో మేము చూడలే ఇప్పటిదాకా. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సినిమా నడవాలి, బాగుండాలి, బాలయ్య బాగుండాలి, ఇంకా కొంచెం ఫ్యాన్స్ కానీ తీయాలని మేము ఆశపడతాం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మీరు గ్రహించిన మెసేజ్ ఏంది, మరి పబ్లిక్ ఎటువంటి మెసేజ్ వెళ్తుంది మరి ఈ సినిమా? ప్రజలందరూ చూడాలి, సమాజ ధర్మం తెలుసుకోవాలి, చూడాలి, అభిమానులు రావాలి, ముంగడు రావాలి, కదిలి రావాలి, మాకంతే.